పరమపదమైన కైవల్యమును భాగవత పఠన చేసిన వారందరూ పొందాలని ఆకాంక్షించిన శ్రీ పోతన శ్రీమద్ భాగవత పద్యములు భావార్థములతో సహా శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. ఈ పద్యములో మహాకవి పోతన చదువుల తల్లి అయిన సరస్వతీదేవి యొక్క రూపమును తన మనసులో భావించుకుంటున్నారు. ఆ తల్లి ధవళవర్ణ రూపిణిగా ధగధగ మెరిసిపోతుంటుందని అనేకులు చెప్పగా విని ఉన్నారు. ఆ ధవళవర్ణమును తన మనసులో ముద్రించుకోవడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నారు. ఆ తెలుపు ఎటువంటి తెలుపు? శరదృతువులో తెల్లగా కాంతులను వెదజల్లే తెలుపా, లేక చంద్రబింబము వంటి తెలుపా? కాదేమో, పచ్చకర్పూరము వంటి తెలుపును కలిగి ఉంటుందేమో ఆ తల్లి. ఈ విధముగా ఆ తల్లి యొక్క ధవళ వర్ణమును ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆయన మనసులో అనేకములు మెదిలాయి. తెల్లని పటీరము అనగా చందనము, రాజహంసలు, జాజి పువ్వుల దండలు, తెల్లని మంచు తుంపరలు, నురుగు, రజత శృంగమైన వెండికొండ, రెల్లు పువ్వులు, మల్లె పువ్వులు, తెల్లని మందారములు, తెల్ల తామర పుష్పములు, ఆదిశేషుడు, ఉరకలెత్తుతున్న ఆకాశగంగా ప్రవాహము, ఈ విధముగా తెలుపు పసుపు తెలుపుల మిశ్రమముతో కూడిన అనేకములు ఆయన మదిలో తలంపునకు వచ్చినాయి. కాని ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క ధవళ వర్ణమునకు సరిపోవేమో అనుకున్న శ్రీ పోతన చివరకు ఆ తల్లిని, అమ్మా, స్వచ్ఛమైన ధవళవర్ణముతో మెరిసిపోతూ మిరుమిట్లు గొలుపుతూ ఉండే నిన్ను నా మనసులో ఎప్పుడు దర్శించగలుగుతానో కదా అనుకున్నారు. ఎంత అద్భుతమైన భావనా శక్తిని ఆయన ఈ పద్యములో వ్యక్తీకరించారో కదా. శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందంగనాడింభకున్. శ్రీమద్ భాగవత రచనను ప్రారంభిస్తూ మహాకవి పోతన రచించిన మొట్టమొదటి పద్యమిది. ఈ పద్యములో భగవానుడైన శ్రీకృష్ణమూర్తిని స్మరిస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అన్నారు. దాని అర్థము, నేను ఈ భాగవత రచనను కైవల్య పదము అనగా పరంధామమును చేరుటకు చేస్తున్నాను అని అన్నారు. కైవల్య పదము లేదా మోక్షధామము అనేది ముక్తిస్థానము. ప్రతి మానవుడు కూడా జీవితములో ఎక్కవలసిన ఆఖరి మెట్టు, సాధించవలసిన ఆఖరు మజిలి. అందుకు మనందరము ఈ శరీరమును ఒక సాధనంగా వాడుకొని భగవద్ధ్యానం చేసి పునరావృత్తి రహిత శాశ్వత భగవత్ సాన్నిధ్యమును పొందగలగాలి. మానవ జన్మ యొక్క గమ్యము అదే కదా. అయితే ఇక్కడ ఒక అంతరార్థమున్నది. పోతన గారు తాను ఒక్కరే కైవల్య పదమును చేరుటకు భాగవత రచనను చేయలేదు.
ఎవరైతే భగవతమును శ్రద్ధగా చదివి ఆకలింపు చేసుకుని పరమాత్మతత్వమును అర్థము చేసుకుంటారో వారందరూ కూడా కైవల్య ప్రాప్తిని పొందాలని పోతన గారి భావన. అందుకోసము ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నారో చూడండి. సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తులను కాపాడి రక్షించుటలో మహా నేర్పరితనం కలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, తన విలాసవంతమైన చూపుతో సమస్త బ్రహ్మాండములు సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మోక్ష సంపదను అపేక్షించి సదా ప్రార్థిస్తున్నాను. మరికొన్ని పద్యములు భావార్థములతో మీ ముందుకు వస్తాను.